హాయ్ వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనందరం చూసాం మీటర్కి సంబంధించిన టీజర్ అది. దాంట్లో ముఖ్యంగా ఒక పాట సూపర్ హిట్. అందులో యాక్ట్ చేసింది ఎవరో కదండి, మన డెబ్యూ హీరోయిన్ అతుల్య రవి. తనకి ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేస్తే 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. డెబ్యూ అంటున్నారు, అంతమంది ఫాలోవర్స్ ఏంటి, ఇదంతా చెక్ చేస్తే తన గురించి తననే కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకోవాలి. అసలు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉన్నారు. ఎప్పుడో అసలు ఆల్రెడీ తరంగేట్రం చేయడం జరిగింది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన తెలుగులోకి ఎందుకు రాలేదు అనేది ఆవిడ మాటల్లోనే వినాలి. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అసలు ఏం తెలుగు ఒక్క సినిమాకి ఇంత గొప్పగా రావడం చాలా గ్రేట్. అది కాదు, నేర్చుకుంటున్నాను తెలుగు. సో నాకు లాంగ్వేజ్ కూడా చాలా ఇష్టం అయిపోయింది. సో అందరి మాట్లాడి కొంచెం మాట్లాడుతున్నాను. కొంచెం కాదు, ఇది చాలా ఎక్కువ నిజానికి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అంటే మీ ఇంటర్వ్యూ వేరే చూసాను, అందులో నేను ఆశ్చర్యపోయా. డైలాగ్ చెప్పడానికి మీరు చాలా కష్టపడ్డారు, బట్ మామూలుగా తెలుగు మాట్లాడేటప్పుడేమో బాగానే మాట్లాడేస్తున్నారు. అవునా? ఏమి కొంచెం మిస్టేక్ ఉంటుందంటే క్షమించండి. ఓకే, అయ్యో క్షమిస్తాం. ఓకే, మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు? తమిళ్, బేసిక్గా తమిళ్. సో తమిళ్ వచ్చింది, అండ్ ఇంగ్లీష్, అండ్ ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాను. ఓకే, అంతే. ఇప్పుడు మీరు తమిళ్లో ఫస్ట్ మూవీ ఎప్పుడో చేశారా? 2017. ఓకే, తర్వాత తమిళ్లో ఒక 7-8 మూవీస్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో తమిళ్లో కొంచెం కంటిన్యూస్గా మూవీ చేసాను. సో ఇదే నాకు డెబ్యూ ఫిల్మ్ తెలుగులో. ఓకే, అందుకే నేను మీ ఎక్కడ అంటే యూట్యూబ్ షార్ట్స్ చూసినా, ఎక్కడ చూసినా తమిళ్ ఫ్యాన్స్ అందరూ వచ్చి చాలా కమెంట్స్ చేస్తూ ఉన్నారు ఎక్కువ. ఆ తెలుగు వాళ్ళు ఇప్పుడు అలవాటు పడాలి. మేబీ ఈ సినిమా తర్వాత ఇంకా కొంచెం పెరుగుతారనుకుంటా. సో మీ ఫాలోవర్స్ అందరూ ఎక్కువ ప్రస్తుతానికి తమిళన్స్, రైట్? అవును, యాజ్ ఆఫ్ నౌ. బట్ ఇక్కడ కూడా లైక్ సో మెనీ పీపుల్ రికగ్నైజ్డ్ మీ. సో అది చాలా హ్యాపీగా ఉంది. ఓకే, వస్తారు, ఎందుకంటే ఆ సాంగ్ కూడా చాలా మంచి హిట్ అయింది ఒకటి. అవును కదా, ఫస్టే మైత్రి మూవీ మేకర్స్ ఒక పెద్ద బ్యానరు, ఇంత చాలా బాగా సెట్ అయింది. యాక్చువల్గా ఎలా ఉంది ఫీలింగ్? చాలా ఎగ్జైటెడ్ ఫీలింగ్, బికాజ్ నేను చాలా రోజు తెలుగు సినిమా లైక్ పోవాలి నేను అనుకుంటున్నాను. లైక్ ఐ వాజ్ ప్రేయింగ్ దేవుడు ప్లీజ్ లైక్ దట్. సో ఫస్ట్ డెబ్యూ ఫిలిం ప్రాపర్గా చేయాలి, అదే నా లైక్ ఐ వాజ్ సెట్టింగ్ ఇన్ మై మైండ్. సో ఇట్ హ్యాపెన్, గాడ్స్ గ్రేస్. సో మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ బోర్డ్ అండ్ కిరణ్. సో అండ్ పెద్ద సినిమా, మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లో అండ్ సాంగ్స్ ఉంది. సో చాలా లైక్ లక్కీగా ఫీల్ అవుతుంది. ఓకే, తన కెరీర్లో కూడా ఇప్పటి వరకు కిరణ్ అభవనంని చూసినది వేరు, ఇప్పుడు చూడబోతుంది వేరే సినిమా ద్వారా అని. ఓకే, సో ఇప్పటి వరకు మీరు తెలుగులో అంటే ఎవరెవరి సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు యూజువల్గా? ఇప్పుడు లైక్ పాండమిక్ తర్వాత కంటిన్యూస్గా అన్ని తెలుగు మూవీస్ చూసుకున్నాను. లైక్ అన్ని మూవీస్, మోస్ట్లీ తెలుగు మూవీస్ అన్ని చూసుకునేవాళ్ళు. ఓకే, మీ ఫేవరెట్ హీరోస్ అలా లేదా లిస్ట్? నాకు ఏమంటే లైక్ కొంచెం లైక్ కొత్తగా వచ్చాను. సో అన్ని ఫిల్మ్స్ చూసి నాకు లైక్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ లిస్ట్ ఉంది. సో అందరి లైక్ బాగా నచ్చింది. సో చాలా లిస్ట్ ఉంది. ఓకే, చాలా మంది ఇష్టం. ఓకే, పోనీ మీ తమిళ్లో చెప్పండి. ఏది తమిళ్లో మీ ఫేవరెట్ హీరో? తమిళ్లో కూడా లైక్ సూపర్ స్టార్ అంటే చాలా ఇష్టం. సో తలపతి, డాన్స్, అండ్ ఈవెన్ అజిత్ సార్. సో చాలా ఇష్టం. ఓకే, సో డాన్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ పాట చమక్, ఈ సాంగ్ చాలా బాగా హిట్ అయింది కదా. స్టెప్స్ ఎస్పెషల్లీ కిరణ్ అబ్బవరం కూడా హుక్ స్టెప్స్ అయ్యి కొంచెం వెరైటీగా చూసాం. డాన్స్ బాగా ఇష్టమా మీకు? నాకు చిన్నపిల్ల గురించి డాన్స్ అంటే బాగా ఇష్టం, బట్ నేర్చుకోలేదు డాన్స్. సో ప్రాపర్ విలేజ్లో నేను లైక్ పెరిగినది అందరి విలేజ్లో. సో అక్కడ దే వోంట్ అలో లైక్ డాన్స్కు నేర్చుకోవాలి అంటే. బట్ డాన్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్ యాన్యువల్ డే, కల్చరల్స్ అన్ని ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను ఫ్రమ్ చైల్డ్హుడ్. సో చాలా ఇష్టం. ఓకే, పుట్టింది పెరిగింది ఎక్కడ? కోయంబత్తూర్. ఓకే, ఏ టైం వరకు ఉన్నారు? ఎందుకంటే అసలు డాన్స్కే అలో చేయని ప్లేస్లోంచి హీరోయిన్ అవ్వడం అంటే కష్టమే కదా. అవును లైక్ పుట్టి పెరిగినది, స్టడీస్ అన్నీ లైక్ కోయంబత్తూరే.
లైక్ దెన్ ఎంటెక్ కోసరం లైక్ హైయర్ స్టడీస్ కోసరం నేను చెన్నై వస్తాను. బట్ బీటెక్లో నా ఫ్రెండ్స్ అందరి లైక్ వి డిడ్ లైక్ ఇండిపెండెంట్ ఫిలిం. సో అదే 2017లో వచ్చింది. సో స్టూడెంట్స్ టుగెదర్ ఒక 4-5 పీపుల్ సో ఫండ్ కలెక్ట్ చేసి ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేసి అది వస్తుంది. ఓకే, సో అప్పటి నుంచే మొదలైంది. అవును. ఇప్పుడు తర్వాత అయినా మీ డాన్స్ కళ నెరవేర్చుకోలేదా? ఐ మీన్ చేయడం, జాయిన్ అయ్యి నేర్చుకోవడం అవి? నేర్చుకోలేదు. బట్ లైక్ సంబడి టీచ్ మీ, నేను ఇమీడియట్గా గ్రాప్ చేయాలి. చేస్తాను. ఓకే, సో ఇప్పటి వరకు చేసిన వాళ్ళల్లో మీకు కష్టమైన మాస్టర్ ఎక్కడ దొరికారు? నేను అక్కడ తమిళ్లో శోభి మాస్టర్ వర్క్ చేసాను. దెన్ భాను మాస్టరే, ఈవెన్ రాబర్ట్ మాస్టర్ కూడా ఒక సాంగ్ నాకు చేశారు. బట్ ఇదే లైక్ కొంచెం పెద్ద స్కేల్ అండ్ లైక్ పెద్ద సెట్. సో అన్ని సెటప్స్ అన్నీ లైక్ పెద్ద కదా. సో ఐ వాస్ లైక్ వెరీ నర్వస్. బట్ ఓకే, మాస్టర్, డైరెక్టర్ గారు అండ్ ఈవెన్ కిరణ్, ఎవ్రీబడి సపోర్ట్ చేశారు. ఓకే, సో ఇక్కడ రమేష్ గారు మీకు ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ ఎలా అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ లైక్ నా ఫొటోస్ ఎక్కడో చూసారు. దెన్ సో మేనేజర్ అప్రోచ్ చేసి నాకు లైక్ కథ విన్నాను త్రూ ఫోన్ కాల్లో. సో కథ కూడా నాకు చాలా నచ్చింది. నేను ఓకే చెప్తాను. దెన్ లుక్ టెస్ట్ జరిగింది. డైరెక్ట్గా షూట్, సేమ్ ఆడిషన్ ఏం పెట్టలేదు. ఓన్లీ లుక్ టెస్ట్? అవును, డైరెక్ట్ లుక్ టెస్టే. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని చాలా సినిమాల్లో మేబీ తమిళ్లో అయితే చాలా లుక్స్ చూసే ఉంటారు. ఇక్కడ ఏ రకంగా ఉండాలని టెస్ట్ చేశారు దీంట్లో? మీటర్ జస్ట్ క్యారెక్టర్ లుక్ కోసం, లైక్ ఒక క్యారెక్టర్ కు ఒక లుక్ డిజైన్ చేశారు కదా. సో ఆ లుక్ కోసం లుక్ టెస్ట్ పెట్టారు అంతే. ఓకే, సో ఇప్పుడు ఈయనేమో డెబ్యూ డైరెక్టర్ కదా, మీరు అక్కడ ఆల్రెడీ 7-8 ఫిల్మ్స్ చేశారు. తెలుగులో అడుగు పెట్టాలి అనుకున్నప్పుడు మీరు అన్నీ చూస్తారు, అఫ్ కోర్స్ బ్యానర్ ఇవన్నీ చూసారు. డైరెక్టర్ మీద కూడా నమ్మకం కుదిరిందా మీకు? డైరెక్టర్ లైక్ ఫోన్ కాల్లో కథ విన్నప్పుడే టైంలో చాలా కాన్ఫిడెంట్. అండ్ ఆ టైంలో కూడా కామెడీ వెరీ ఫస్ట్ టైం నేను మాట్లాడే టైంలో వెరీ క్యాజువల్గా ఫ్రెండ్లీగా మాట్లాడారు. సో ఆ ప్లేస్లే నేను లైక్ సెట్ ఓకే కంఫర్టబుల్గా ఉంది, అది ఒక ఫీల్ వచ్చింది. సో అది అప్పుడే. ఓకే, సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇంటికి? క్యారెక్టర్ గురించి ఏం చెప్పాలి, లైక్ డెఫినెట్గా త్రూ అవుట్ ఫిలిం ఆ క్యారెక్టర్ ట్రావెల్ ఉంది. అండ్ లైక్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా, కొంచెం కోవర్కీగా ఆ క్యారెక్టర్. సో షీ డజంట్ నో లైక్ షీ ఈజ్ లైక్ క్వర్కీ, బట్ ఏమంటే షీల్ బి ఆల్వేస్ యాంగ్రీ. బట్ ఆ క్వర్కీ కామెడీ ఉంది ఆ క్యారెక్టర్కు. లవ్, కామెడీ, రొమాన్స్, అఫ్ కోర్స్ సాంగ్, డాన్స్ అన్నీ ఉంది. ఓకే, అన్నీ ఉన్నాయి. కానీ మీరు మాత్రం క్యారీ చేసేది లిటిల్ బిట్ కొంచెం యాంగ్రీ అలా కొంచెం స్టార్టింగ్లో. దెన్ తర్వాత ఇట్ విల్ బి ఓకే. ఓకే, సో కిరణ్ అబ్బవరంతో ఆయన ఏమో చాలా సైలెంట్, వర్క్ ఒక్కటే కొంచెం ధూమ్ధామ్గా చేస్తారు, మిగతా టైంలో అంతా సైలెంట్ ఉంటారు. ఎలా అనిపించదు సెట్స్లో? నాకు ఫస్ట్ రోజులే నాకు లైక్ కంఫర్టబుల్ అయిపోయింది. బికాస్ నా ఫస్ట్ రోజులో కంప్లీట్గా లైక్ నేను కిరణ్ అబ్బవరం సీన్సే. సో ఆ టైంలో స్టార్ట్ చేసి ఏమంటే బోత్ ఆర్ ఫ్రమ్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. సో విలేజ్, సో ఇండిపెండెంట్గా స్టెప్ బై స్టెప్గా లైక్ వి స్టార్టెడ్. సో అది మాట్లాడిన తర్వాత వి బికేమ్ లైక్ కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఆఫ్టర్ దట్ కొంచెం జాలీ అండి షూటింగ్. ఎంజాయ్ చేస్తారా సెట్స్లో? అవును చాలా. ఓకే, సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చారు మీరు? ఫస్ట్ టైం లుక్ టెస్ట్కే. అవునా? అప్పటి వరకు రాలేదు హైదరాబాద్? ఓకే, మీ కోయంబత్తూరు, చెన్నై కాకుండా మీరు ఫస్ట్ టైం వేరే ప్లేస్కి వెళ్ళింది ఎప్పుడు? స్కూల్ టూర్, కాలేజ్ టూర్. ఓకే, అంతే. ఎక్కడికి వెళ్ళారు? మీ ఫేవరెట్ ప్లేస్ ఏది? నాకు కోయంబత్తూరు, ఊటీ చాలా లైక్ నియర్ బై. సో జనరల్గా కాలేజ్ కట్ చేసి జస్ట్ టు హ్యావ్ టీ ఆర్ లైక్ అందుకే వి విల్ గో ఊటీ. సో మార్నింగ్ కాలేజ్ కట్ చేసి విల్ గో, దెన్ ఈవినింగ్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాము లైక్ దట్. అది దెన్ ఆఫ్టర్ దట్ చెన్నై స్టడీస్. దెన్ ఆఫ్టర్ మూవీ ట్రావెల్ స్టార్ట్ అయిపోయింది. బిఫోర్ దట్ దే వోంట్ అలో ఇంట్లో. ఇందుకే ఫస్ట్ మూవీకి అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు పేరెంట్స్?
యాక్చువల్లీ నాకు తెలీదు, నా పేరెంట్స్కు తెలీదు అది ఫీచర్ ఫిలిం అంటే. సో నేను అనుకుంటున్నాను అది ఓకే ఇది షార్ట్ ఫిలిం, బికాస్ నా కాలేజ్ సీనియర్స్ అందరి లైక్ దే వర్ డూయింగ్. సో నేను ఓకే ఇది షార్ట్ ఫిలిం, నేను అనుకుంటలేదు లైక్ ఓకే ఇది ఫీచర్ ఫిలిం, పెద్ద ఫిలిం స్కేల్ థియేటర్లో వస్తుంది. సో నాకు పేరెంట్స్కు తెలీదు, నాకు తెలీదు. సో సడన్లీ ఇట్ హ్యాపెన్. ఒక టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆ టైంలో సోషల్ మీడియా కొంచెం బూమింగ్గా ఉంది కదా. సో ఆ టైంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ట్ అయ్యి. సో ఆ టైంలో నాకు కొంచెం ఆఫర్స్ కూడా వచ్చింది. ఆ టైంలో నేను స్టడీస్ కూడా ఉన్నాను. సో ఐ వాజ్ స్టడీయింగ్ డూయింగ్ మూవీస్ బోత్ టుగెదర్. ఓకే, సో అలా యాక్సెప్ట్ చేసేసారు? అవును. ఓకే, బట్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు, బట్ నాన్న అమ్మ సపోర్ట్. ఓకే, నాన్న అమ్మ అదే ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సో హైదరాబాద్ వచ్చాక మరి మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళారా? టైం దొరికిందా? నో, ఎక్కడకు పోగలేదు, డైరెక్ట్గా షూట్కి వచ్చాను. షూటింగ్ ఫినిషింగ్ తర్వాత చెన్నై. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఈ టైం. ఓకే, ఇంకా టైం చూసుకోండి మరి అయితే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ ఏమైనా సైన్ చేశారా? నెక్స్ట్ మూవీ స్టాక్లో ఉంది ఫ్యూ మూవీస్, బట్ అఫీషియల్గా. ఓకే, అయితే ఆల్మోస్ట్ డన్ అంతే కదా? ఆల్మోస్ట్ అంటే అనౌన్స్మెంట్ ఒకటే అది నాకు తెలీదు. అలా అంటేనే అర్థమైంది. ఓకే, మరి కిరణ్ అబ్బవరం కంటే పెద్ద హీరోసా లేకపోతే ఇదే? ఓకే ఓకే, సో కిరణ్ అబ్బవరంతో మీరు చేసిన ఈ డాన్సులు కాకపోతే సాంగ్స్, వీటిలో మీ ఫేవరెట్ ఏది? అఫ్ కోర్స్ చమక్ చమక్ పూరి, బికాజ్ నాకు అది ఫస్ట్ పెద్ద స్కేల్ పెద్ద ఒక సెట్ సాంగ్. సో అది లైక్ ఫస్ట్ సాంగ్ కూడా ఆ సాంగ్కి షూట్ చేసాము. దెన్ ఒక ఇంట్రొడక్షన్ ఒక స్మాల్ సాంగ్ ఉంది, అది ఐ థింక్ డైరెక్ట్గా థియేటర్లో అందరి యూ ఆల్ విల్ సీ. సో అది కూడా నాకు ఫేవరెట్. అండ్ అఫ్ కోర్స్ ఓ బేబీ జారిపోమాకి. ఓకే, రీసెంట్గా చూసిన మూవీస్లో మీ ఫేవరెట్? నాకు ధమాకాల అన్ని సాంగ్స్ చాలా నచ్చింది. అండ్ వాల్టర్ వీరయ్య, బాస్ పార్టీ, అండ్ ఈవెన్ వీరసింహారెడ్డి, సో చాలా సాంగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు త్వరలో ఎప్పుడు మీరుగా ఓన్ డబ్బింగ్ చెప్తారు? నెక్స్ట్ ఫిలిం డెఫినెట్గా ట్రై చేయాలి. చేసేస్తారు మీరు, అర్థమవుతుంది. ఇప్పటికే తెలుగు ఆల్మోస్ట్ వచ్చేసింది. థ్యాంక్ యూ. కొంచెం గ్రామర్ మిస్టేక్స్ ఉంది నాకు తెలుసు, గ్రామర్, బట్ ఓకే గ్రామర్ మిస్టేక్స్ ఇట్స్ ఓకే. ట్రై చేయాలి అంటే అప్పుడే మాట్లాడుతున్నాను. ఓకే, సో మీకు ఇప్పుడు తమిళ్లో చాలా మూవీస్ చేశారు కాబట్టి అక్కడ డ్రీమ్ హీరో వీళ్ళతో చెయ్యాలి అని ఎవరితోనన్నా ఇంకా మిగిలిపోయింది అలాగా? నాకు లైక్ ఒక సినిమా ప్యాషన్ అయిన తర్వాత ఏమంటే లైక్ ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ యాక్టర్స్, లైక్ ఈవెన్ పెద్ద యాక్టర్స్ అండ్ అప్కమింగ్ యాక్టర్స్. సో అన్ని డిఫరెంట్గా అందరి డిఫరెంట్గా లైక్ స్క్రిప్ట్ చూస్ చేసి చేసుకున్నారు కదా. సో ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీబడి యాజ్ అన్ ఆర్టిస్ట్. డైరెక్టర్ కూడా, బట్ డైరెక్టర్ నాకు మణిరత్నం అంటే చాలా ఇష్టం. సో మణిరత్నం, ఇక్కడ రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు చాలా ఉన్నారు. ఓకే, తెలుగు తమిళ్ అందరూ. ఓకే, సో ఫాస్ట్గా యాక్చువల్గా మూవీస్ చేస్తారా? టైం తీసుకుంటారా మీరు స్టోరీ సెలెక్షన్ ఇవన్నీ కలిపి? స్టార్టింగ్లో నాకు లైక్ స్టార్టింగ్ తమిళ్లో నేను వచ్చిన టైంలో నాకు చాలా ఐడియా లేదు. సో ఫాస్ట్గా ర్యాండమ్గా చేసాను. బట్ లాస్ట్ ఒక 2 yearsగా కొంచెం చూసిగా ఉన్నాను. సో తెలుగు దగ్గరకు వచ్చేసరికి మీరు ఇప్పుడు కొంచెం చూజీగా వెళ్తున్నారా? అవును. ఇంకా తెలుగు కాకుండా వేరే లాంగ్వేజెస్ వెళ్తున్నారా? ఇష్టం ఉంది, అఫ్ కోర్స్ వేరే లాంగ్వేజ్ చేయాలి అని ఇష్టం ఉంది. ఆఫర్స్ వచ్చింటే, మంచి మూవీ వచ్చింటే డెఫినెట్గా ట్రై చేస్తాను. సో మీకు అదర్ దెన్ మూవీస్ ఇంకా వేరే ఏం చేశారు? అదర్ దెన్ మూవీస్ ఫార్మింగ్. సో నా నాన్న కంప్లీట్గా ఫార్మింగ్లో ఉన్నారు. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. ఫ్రమ్ చైల్డ్హుడ్ నేను అక్కడే పెరిగిపోయాను కదా. సో చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు అది కొంచెం బెటర్గా చేయాలి అంటే ఇష్టం ఉంది. ఓకే, సో చాలా మంది పాండమిక్ టైంలో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్స్ వదిలేసి వెళ్ళి మళ్ళీ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫార్మ్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తారు. మీకు ఆ టైంలో ఏమన్నా అనిపించిందా? ఆ టైం
ఆ టైం కాదు, లైక్ ఫ్రమ్ నేను ఒక 6th standard 7th standard టైంలో ఫ్రమ్ అక్కడ ఫార్మింగ్ చేసుకునే ఉన్నారు. సో ఆనియన్ అన్ని లైక్ రైసు, సో అన్నీ వీ డెడ్ ఆల్రెడీ. ఇప్పుడు కంప్లీట్గా కోకోనట్ అయిపోయింది. సో అగైన్ ఐ వాంటెడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ లైక్ అన్నీ. సో అదికి ఆశ ఉంది, చూద్దాం. అంటే చాలా టైం ఉంది. చాలా టైం ఉంది. ఓకే. సో మీకు యాక్చువల్గా చాలా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. మీకు బాగా నచ్చిన కాంప్లిమెంట్ రీసెంట్ టైమ్స్లో ఏది? రీసెంట్ టైమ్స్లో ఈవెన్ టీజర్ రిలీజ్ తర్వాత, చమక్పూరి సాంగ్ తర్వాత, సో ఇక్కడ ఫ్రమ్ తెలుగు ఆడియన్స్ చాలా పీపుల్ లైక్ కమెంట్, లైక్ నేను అన్ని ఇన్స్టాగ్రామ్లో అండ్ ఈవెన్ యూట్యూబ్ కమెంట్స్ కూడా చూసుకున్నాను. సో అందరి లైక్ పాజిటివ్గా, లైక్ డాన్స్ నచ్చింది అండ్ మై ఎక్స్ప్రెషన్స్ నచ్చింది, లైక్ దట్ సో మెనీ పీపుల్ సేయింగ్. అది లైక్ కొంచెం ఎగ్జైటెడ్, న్యూ ఫీలింగ్ కదా. సో ఇక్కడ నా న్యూ ఫిలిం, న్యూ ఇండస్ట్రీ, సో న్యూ జర్నీ స్టార్ట్ అయిన టైంలో కంప్లీట్గా సపోర్ట్ అంటే అది గుడ్ ఫీలింగ్. అవునవును, కరెక్ట్. సో మిమ్మల్ని చూస్తే నాకు ఒక 2-3 హీరోయిన్స్ కనిపిస్తున్నారు మీ ఫేస్లో. ఒకటి అంజలి గారు, ఇంకో పక్క సమంత, ఇలా నాకు 3 కనిపిస్తున్నారు. అని కొత్త అనిపించట్లేదు, చూసినట్లు అనిపిస్తోంది అలా ఇద్దరు చూసేసరికి. సో ఓవరాల్గా యాక్చువల్గా మీకు లుక్స్ వైజ్ అంతా మంచి, ఏమైనా అది మంచి కాంప్లిమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఒకటి ప్రాబ్లం ఏం కాదు, కానీ అందరూ ఇదే ఎందుకు అడుగుతారు అనిపిస్తుంది. బట్ మీరు ఎందుకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది? నోస్ చేయలేదు, నా అమ్మ నాన్న తెలిసింది. బట్ ఏమంటే నేను బేసిక్గా ఫ్రమ్ విలేజ్, సో ఏమీ తెలీదు నా టైంలో. ఈవెన్ నా కాలేజ్ టైంలో సన్ స్క్రీన్ అంటే ఏంటంటే కూడా తెలీదు, ఐబ్రోస్ ఏది చేయలేదు. సో వన్స్ కమింగ్ టు ద ఇండస్ట్రీ, వర్కౌట్, గ్రూమింగ్ అన్నీ చేశారు కదా. సో అప్పుడు కొంచెం లర్న్ చేసి లైక్ గ్రూమింగ్ అంతే. ఓకే, నేను ఇదే ఆన్సర్ విన్నాను, కానీ ఎందుకని అంత అదేమంటే చాలా అక్కడ తమిళ్లో నెక్స్ట్ డోర్ గర్ల్ అప్పుడే అయిపోయింది. బికాస్ ఫ్రమ్ విలేజ్ అండ్ దే కనెక్టెడ్. సో దెన్ కొంచెం గ్రూమింగ్ అయిపోయిన కొంచెం హీరోయిన్ లుక్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఫీల్స్ లైక్ నో, లైక్ నెక్స్ట్ డోర్ గర్ల్ ఆ ఫీలింగ్. ఓకే, అదే అయితే ఫైనల్ ఆన్సర్. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు చాలా మంది తెలుగు అని చెప్పడానికి లేదులే, ఇంకా అంతా అని సినిమా అంతే. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మీకు? అంటే లేదంటే ఒక ఇన్స్పిరేషనల్ అనుకున్నా? నాకు సాయి పల్లవి గారు, లైక్ డాన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అన్నీ చాలా నచ్చింది. షీఈస్ ఆల్సో ఫ్రమ్ దట్ సైడ్ ఓన్లీ. అండ్ అనుష్క శెట్టి గారు, సో సమంత గారు, చాలా ఉంది. ఓకే, చాలా మంది ఉన్నారు. ఓకే, కమింగ్ టు మీటర్. ఓకే, ఈ మీటర్ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఆ టీజర్ అది చూసిన తర్వాత ఏంటిది రెగ్యులర్ అనిపించలేదు, ఏదో సంథింగ్ న్యూ, సంథింగ్ కొంచెం హెవీ, ఆ గ్రాండ్యూర్ కనిపిస్తుంది అని అనిపించింది. మీకు చూసుంటారు కదా ఇవి మొత్తం ఓవరాల్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత కొద్దిగా చూసే ఉంటారు కదా, మీకేమనిపించింది అలా చూస్తున్నప్పుడు? నాకు లైక్ షూటింగ్ స్టార్ట్ అయిన టైంలో, లైక్ ఫస్ట్ డే నేను సెట్కు వచ్చిన టైంలో నాకు ఆ టైంలో నాకు ఫీలింగ్ వస్తుంది, ఓకే ఇది కొంచెం లైక్ నేను ఏం అనుకుంటానో అది ఎక్కువ ఉంది, కొంచెం లైక్ పెద్ద స్కేల్గా ఉంది. సో నేను ఈ లెవెల్ లైక్ ఐ డోంట్ థింక్. ఈవెన్ సాంగ్ ఆ సెట్ when I go to the set, like ఇది మన సెట్టా, ఇది నేనా, లైక్ I was feeling like that. So it was like కొంచెం బెటర్ ఫీలింగ్ అండ్ బెటర్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ ఫిలిం. అండ్ ఆఫ్ కోర్స్ బ్యానర్ అండ్ సో అది కూడా ఉంది కదా. ఓకే, మీ కెరియర్లో తమిళ్ ఇంక్లూడింగ్ ఇది ఏది ఎక్కువ బడ్జెట్ మూవీ అంటే ఏది? ఇప్పుడు రిలీజ్ అంటే ఇదే ఫస్ట్. దెన్ ఇప్పుడు తమిళ్లో ఒక డీసెల్ మూవీ చేశాను, అది కూడా కొంచెం బడ్జెట్, యాక్చువల్లీ పెద్ద బడ్జెట్. ఓకే, సో మీ ఫ్యాన్స్ మీ నుంచి కోరుకునేది ఏంటి? ఫ్యాన్స్ నాకు ఒక తమిళ్లో ఈవెన్ ఐ డెంట్ కమ్ లైక్ ఒక పెద్ద బ్యానర్లో పెద్ద ఫిలింలో నేను వచ్చలేదు, ఇండిపెండెంట్గా వచ్చాను. సో ఆ టైంలో ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దే డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. Like they gave so much love, even if I'm doing big films or small films.
సో అదే నాకు చాలా స్పెషల్గా ఫీల్ అవుతుంది. సో ఐ వాంట్ టు రెస్పాన్సిబుల్ లైక్ కొంచెం మంచి ఫిల్మ్స్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, అదే నాకు. ఓకే. ఇందుకు మీ స్టడీస్ కంప్లీట్ అయిపోయినాయా? బీటెక్ ఎంటెక్ కూడా అయిపోయింది. ఎంటెక్ అయిపోయింది. ఎంటెక్ కూడా ఎంటెక్ ఫ్రమ్ బీటెక్ ఒక షార్ట్ ఫిల్మ్ లైక్ అది ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసాను. ఎంటెక్లో కూడా లైక్ ఐ వాజ్ స్టడీయింగ్ అండ్ డూయింగ్ ఫిల్మ్స్. కానీ ఎంటెక్ రిలేటెడ్ జాబ్ చేయాలని లేదా? లేదు. ఫస్ట్ నాకు డౌటే ఉంది, ఓకే సింప్లీగా చెయ్యాము బట్ కొంచెం ఆప్షన్కి పెట్టాలి. సో ఐ వాజ్ ట్రయింగ్, ఇంటర్న్షిప్ కూడా చేసాను. బట్ ఒక పాయింట్ తర్వాత ఇది కొంచెం ప్యాషన్, లవ్ అయిపోయింది. సో సినిమా అంటే సో సినిమా మాత్రమే. బీటెక్ చదవడమే కష్టం అనుకుంటారు చాలా, ఎంటెక్ కూడా చేశారు, చాలా ఫీలింగ్ గా ఉంది. అంత కష్టపడి చదివిన తర్వాత నానా డబ్బు వేస్ట్. అయ్యయ్యో. చూద్దాం ఎప్పుడో ఉపయోగపడుతుందేమో. అవును, చూద్దాం అప్పుడప్పుడు ఎప్పుడైనా. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఉన్నారు బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు డైరెక్టర్స్గా ఫీల్డ్లో, ఎస్పెషల్లీ మూవీ ఫీల్డ్లో చాలామంది ఉన్నారు. ఓకే. సో మీ అందరూ కలిపి ఒక యూనివర్సిటీ రెడీ చేయాలి. యూనివర్సిటీ. సో ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మీ ఫ్యాన్స్ కావచ్చు, కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ కావచ్చు, లేదా కొత్తగా చూస్తున్న ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారంటే వాళ్ళు రావడానికి ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? డెఫినెట్ లైక్ అఫ్ కోర్స్ కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్కు ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత ఇది కొంచెం లైక్ మోర్ దెన్ దాట్ కొంచెం మాస్ ఉంది అండ్ ఎమోషన్స్ ఉంది, అన్నీ ఉంది యాక్చువల్లీ. అండ్ మీటర్కి వచ్చి ఏం చెప్పాలంటే పక్కా మాస్ ఎంటర్టైనింగ్ ఫిలిం. సో ఇది సమ్మర్ సీజన్ కూడా కదా, సో ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ తర్వాత జాలీగా ఒక ఫిలిం థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి. లైక్ బై ది వే మీరు కిరణ్ అబ్బవరం మూవీ ఫస్ట్ ఏది చూసారు? ఫస్ట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం చూసాను. అదే చూసారు? అవును. ఫైన్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా తెలుగులో నెక్స్ట్ రివీల్ చేయలేదు కానీ సమ్ సీక్రెట్ సస్పెన్స్లు పెట్టారు, అవి త్వరలో రివీల్ అవుతాయి. అన్నీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.